నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమంది చెప్తూ ఉంటారు, ఈ దేవతను పూజించడం వల్ల మాకు కలిసి రాలేదు, అచ్చి రాలేదు అంటూ ఉంటారు. అంటే ఒక దేవతను పూజించడం వల్ల కానీ, ఒక దేవుడిని అలా తీసుకొని పూజించినప్పుడు దేవతల విషయంలో కూడా కలిసి రావడం, కలిసి రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయా? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఎంతమంది మనకైతే దేవతలు ఉన్నారో అదంతా పరమాత్మ స్వరూపమే. ఒకే పరమాత్మ ఇన్ని ఇన్ని ఆకారాల్లో ఉన్నారు. కొంతమందికి నిజంగానే మీరు అన్నట్టుగా ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు అయ్యో నాకేంటి కలిసి రాలేదని, ఇక్కడికి వెళ్ళినప్పుడు బాగా కలిసి వచ్చిందని అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక పూజ చేసినప్పుడు అది ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ రెండు విషయాలు. అది వేరే కారణం వల్ల జరిగితే దీన్ని కనెక్ట్ చేసుకుంటాడు. ఒక్కొక్కసారి నిజంగానే ఆ దేవత ఆలయానికి వెళ్ళినప్పుడు అలా అవుతుంది కూడా. ఎందుకు అవుతుందో చెప్తాను నేను మీకు. ఇక్కడ దేవతలు రెండు రకాలుగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు మన మీద. ఎలా అంటే మనం ఒక దేవతామూర్తిని స్మరించుకుంటున్నప్పుడు ఆ దేవత మనకు పూర్వజన్మ కర్మ యొక్క శుభ ఫలితాన్ని ఇచ్చే దేవత అయి ఉంటుంది. కొన్ని దేవతలు ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు స్మరించుకునేటప్పుడు మీ పూర్వజన్మ పాప కర్మను తొందరగా దగ్ధం చేసే ఇది ఇస్తుంది. ఓకే, అంటే ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు ఒక దేవతను పూజిస్తున్నారు, ఏదో స్ట్రక్ అయినట్టుగా స్ట్రెస్ఫుల్గా అవుతూ ఉంది. అప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఈ దేవతను పూజించినప్పుడు జరిగేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జన్మలోనే ఇంకా కంప్లీట్ అయిపోయి మీకు మోక్షాన్ని ఇచ్చేటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. అందులో కొన్ని దేవతలు అంటే మీకు షష్టమాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ షష్టమాధిపతి యొక్క అధిష్టాన దేవత, లేకపోతే అష్టమాధిపతి యొక్క అధిష్టాన దేవత, 12వ స్థానాధిపతి యొక్క అధిష్టాన దేవతలు ఏం చేస్తాయంటే పర్టికులర్గా మీకు పూర్వజన్మలో చేసినటువంటి పాప ఫలితం మీరు అనుభవించాలి కదా, అదేదో కొన్ని జన్మలు అనుభవించాల్సింది తక్కువ స్థాయిలో తొందరగా ఈ జన్మలో చేసేలా చేస్తుంది. మనకు అది కష్టంగా అనిపిస్తుంది. ఏమిటి ఈ టెంపుల్కి వెళ్తే నాకెందుకు ఇలా అనిపించింది అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది దేవతా స్వరూపాలు అంటే మనకుండే గ్రహస్థితిని బట్టి వాళ్ళ అధిష్టాన దేవతను బట్టి ఉంటుంది. మనకి లాభం వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ టెంపుల్కి వెళ్తే నాకు పని అయిపోతుందండి. అదేంటంటే పూర్వజన్మ పుణ్యాన్ని అనుభవింపజేస్తున్నాయి ఆ దేవతలు. కొన్ని దేవతలేమో పూర్వజన్మ పాప కర్మని తొందరగా దగ్ధం చేసే పనులు మనం అనుభవిస్తున్నాము. కొన్ని దేవతామూర్తుల్ని మనం పూజించినప్పుడు పుణ్యకర్మను ముందుకు తెచ్చిపెడుతుంది. బ్లాక్ అయిపోయినటువంటి పుణ్యకర్మను అది ఇస్తుంది. బ్లాక్డ్ భాగ్య చక్ర అంటాం మనం దీన్ని. అంటే మనకి భాగ్యం ఉంది, మనం పలానా పుణ్యం చేశాము, కానీ మనం స్ట్రక్ అయిపోయినాం ఆ పుణ్యం రాకుండా. ఇక్కడ ఈ దేవతను ఆరాధన చేయడం ద్వారా ఈ దేవత ఆరాధన చేసినటువంటి ఫలితం ఆ పుణ్యాన్ని బ్లాక్ తీసేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి రెండూ కావాలి. ఇప్పుడు ఒక మనిషి మోక్షం పొందాలనుకోండి, పాపము ఉండకూడదు, పుణ్యము ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. పాపమున్నా పాపం అనిపించడం చేయడానికి పుడతాడు, పుణ్యం ఉన్నా పుడతాడు. రెండు ఉంటాయి ప్రతి జీవికి, భూమి మీద పుట్టిన ప్రతి జీవికి రెండు ఉంటాయి. ఆ రెండు బ్యాలెన్స్ ఎప్పుడవుతాయి అంటే అందుకే దశమహావిద్యలు అంటారు. మీరు వినే ఉంటారు దశమహావిద్యలు. చాలా మంది గొప్ప వ్యక్తులు దశమహావిద్యలు అందరు దేవతల్ని చేస్తారు. ఎందుకు అంటే ఏ దేవత ఎటువంటి రకమైనటువంటి దాన్ని తీసేస్తుందో చూద్దాం. అందుకే అప్పుడే మీకు దశమహావిద్యలు క్లియర్ అవుతాయి. చేయడం ద్వారా అన్నీ క్లియర్ అవుతుంటాయి. అందుకే చూడండి చాలామంది రకరకాల టెంపుల్స్కి మన వాళ్ళు ఒకే దేవత కట్టేసేయచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక టెంపుల్ కట్టేసాం చాలా, అందరికీ హిందూ సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ దేవతను ఆరాధించండి. మిగతావన్నీ ఎందుకు కట్టారు అంటే ఒక్కొక్క దేవత ద్వారా మనం ఒక్కొక్క కర్మని క్లియర్ చేసుకోగలుగుతాం. ఎలా అంటే ఇప్పుడు మనకే కాదు దేవతలకు కూడా ఆయా దేవతలు ఆయా పనులు చేసి పెడతాయి. ఎలా అంటే మీరు లలితా సహస్రనామాలు కనుక చూసినట్లయితే అందులో ఆ యుద్ధం జరుగుతూ ఉంటుంది. లలితా అమ్మవారి యొక్క పరివారానికి అండ్ బండాసురుడి యొక్క పరివారానికి యుద్ధం జరిగేటప్పుడు బండాసురుడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు, విశుంగుడు విశుక్రుడు అని. అందులో ఒక సహోదరుడు ఏం చేస్తాడంటే పైనుంచి విఘ్నశిలా యంత్రం అని ఇసిరేస్తాడు ఆ యుద్ధ ప్రాంగణంలోకి. ఇసిరేయగానే ఆ యంత్రం యొక్క పనితీరు ఏంటంటే వాళ్ళకి విరక్తి, వైరాగ్యము, ఏం యుద్ధం చేస్తాంలా అనేటువంటి భావన కలుగుతుంది. ఆ భావన కలిగి ఈ శక్తి సేనలు ఉంటాయి అమ్మవారి కిందని ఈ సేనలు మొత్తం వాళ్ళందరికీ ఏం యుద్ధం చేస్తామని నిద్రపోతుంటారు అందరూ. ఈ వారాహి అమ్మవారు, మంత్రిని అమ్మవారు, శ్యామల అమ్మవారు లెగండి యుద్ధం చేయండి, నిద్రపోతున్నారు ఏంటంటే ఎవరి కోసం
యుద్ధం చేయాలి, ఉమ్, ఎవరికి పేరు వస్తుంది, మనం కొట్టుకుంటే వాడికో దెబ్బ నాకో దెబ్బ, అమ్మవారికి పేరు వస్తుంది, లేకపోతే బండాసుడికి పేరు వస్తుంది, ఉమ్, ఎవడి కోసం చేయాలి, ఎందుకు చేయాలంటే ఇదేంట్రా బాబు ఇలా అయిపోయారని వెళ్ళి ఉమ్, చెప్తుంది ఉమ్, మంత్రిని అమ్మవారు. అమ్మ ఉమ్, ఏంటమ్మా వీళ్ళు ఇలా తయారంటే ఏమైందో నాకు తెలుసులే అని ఉమ్, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే అమ్మవారి అయ్యవారి వైపు చూస్తుంది. ఉమ్. చూడంగానే వాళ్ళిద్దరి ముఖంలో నవ్వు నుంచి గణపతి పుడతాడు. ఓ, నవ్వు నుంచి పుట్టినవాడు కాబట్టి గణపతి మనకు ఆనందాన్ని ఇస్తాడు. ఎప్పుడు గుర్తుపెట్టాడు వాళ్ళిద్దరు ఉమ్, నవ్వు నుంచి పుట్టినవాడు. ఉమ్, పుట్టి అమ్మ ఏం చేయాలి ఉమ్, అంటే వాడు ఎవడో ఏదో పెట్టాడు రతి అంటుంది. ఉమ్, అంటే గణపతి వెళ్ళి ఒక్కసారిగా ఆ విఘ్నేశ్వర యంత్రం ఒకే ఒక గుద్దుతో చేయగానే అందరూ మళ్ళీ లేస్తారు. ఏంటి ఇలా ఉన్నామేంటి, చలండి యుద్ధం చేద్దాం ఉమ్. అంటే ఏమిటి, ఒక అందరి రకమైన దేవతలకు మాయ కూడా అంటారా? అందరి దేవతలకు కూడా గణపతి వచ్చాడు అక్కడ. ఉమ్, పరమేశ్వరుడు చేయొచ్చు, వారాహి ఉంది, మంత్రినిదేవ ఉంది, ఉమ్, చాలా మంది దేవతలు ఉన్నారు ఇంకా అక్కడ, వాళ్ళందరూ పోయి తీయొచ్చు, ఎందుకు తీయలేదు ఉమ్, అంటే ఒక దేవత ఒక దానికోసం పోర్ట్ఫోలియో ఉంటుంది ఉమ్, మనకు. అందుకే 30 దేవతలు అంటుంటారు. ఉమ్, అంటే 33 దేవతలు, వాటికి గణాలు ఉంటాయి మళ్ళీ. 33 కోట్ల దేవతలు అంటారు అంటే అందరూ 33 కోట్లేం కాదు అక్కడ. ఉమ్. 33 మంది దేవతలకి మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవగణాలు. కోట్లాగా గణాలు ఉంటాయి అన్నమాట. ఉమ్, ఉమ్, అది అందుకని మనకి ఒక్కొక్క కర్మని ఒక్కొక్క దేవతా స్వరూపం క్లియర్ చేసేది ఉంటుంది. ఉమ్, ఆ క్లియర్ చేసే ప్రాసెస్లో మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు కష్టంగా అనిపించింది అంటే దాని అర్థం ఏమిటంటే మీలో ఉన్నటువంటి చెడు కర్మ తీసేసే పని ఈ దేవత చేసింది. ఉమ్, మీకు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని అందించే ఇది ఈ దేవత ద్వారా అందిందని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఉమ్, ఈ దేవత మంచిది కాదు, ఈ దేవత పిసినారి, లేకపోతే ఈ దేవత మంచిది, ఇది కాదు. ఉమ్. అంటే గురుగారు కొంతమంది జపం చేస్తూ ఉంటారు. అవును. అలాంటప్పుడు కూడా ఒక 4 రోజులు కానివ్వండి, ఒక వారం రోజులు ఏ పని ముందుకెళ్ళలేకపోవడం, మనసు ప్రశాంతంగా లేకుండా అలజడిగా ఉండడం, తినకూడని అవును. పదార్థాలు తినేయడం, నిష్టగా ఉండాల్సిన సమయంలో ఇంకా ఎక్కువ తప్పులు చేస్తూ ఉంటారు. అవునమ్మా. దీనికి కారణం ఏంటంటారు? ఏం లేదు, వాళ్ళకి మనస్సు అంటే ఏకాగ్రతా స్థానం అంటారు, ఉమ్, మంత్రస్థానం అంటారు, దాన్ని పంచమ భావము అంటారు ఉమ్, జ్యోతిష్ శాస్త్రంలో. ఉమ్, ఈ పంచమ భావ అధిపతి గనక ఉమ్, స్థిరంగా లేకపోతే వాళ్ళకి మంత్రం మీద నిలబడదు. ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందుకు తప్పులు చేస్తున్నాం అంటే దాని గురించి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల. ఉమ్, ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఉన్నారమ్మా, ఉమ్, ఆయన ఎప్పుడు చేతులు కడుక్కోకుండా అన్నం తిండు. అవును. ఎందుకు, ఆయనకు తెలుసు క్లియర్గా ఈ చెయ్యి ఏదైతే ఉందో మైక్రోస్కోప్ పెట్టి చూసి ఇందులో బోల్డ్ అన్ని ఉమ్, క్రిములు ఉంటాయి. ఉమ్, చెయ్యి కడుక్కోకుండా తింటే ఆ క్రిములన్నీ లోపలికి వెళ్తే ఉమ్, గట్ హెల్త్ పూర్తిగా పాడవుతుంది. ఉమ్, ఉమ్, మౌత్ నుంచి కింద వరకు ఉండే గట్ హెల్త్ ఏదైతుందో ఉమ్. క్రిములతో పాడవడం వల్ల మనం చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ ఫేస్ చేయాల్సి చేయాలి. వస్తుంది. ఉమ్, కోవిడ్ వచ్చినప్పుడు కూడా అంతే కదా, అమ్మో అవును. ఎవరిని ముట్టుకో తెలిసిపోయింది అందరికీ. అవును. ఎలా వస్తుంది కనబట్టం లేదు కదా అనడానికి లేదు, అది ఉమ్, వస్తుంది అంతే. అవును. అలాగే ఉమ్, నిజంగా దేవతా స్వరూపాన్ని, అమ్మవారిని, ఉమ్, అదేవిధంగా శక్తిని తెలిసిన వాడు ఏం చేస్తాడంటే అమ్మో మనుష్య జీవితం చాలా గొప్పది, ఉమ్, జపం చేయాలన్నా ఏం చేయాలన్నా మనుష్య జీవితంలోనే సాధ్యం, వేరే వేరే జీవరాశులుగా పుడితే ఉమ్, నేను ముక్తిని పొందలేను అనే క్లారిటీ ఉన్న వ్యక్తి, ఉమ్, దేవత ఉన్నది అని చెప్పి నమ్మకం ఉన్న వ్యక్తి, ఉమ్, ఇది నేను ఈ జపం చేయడం ద్వారా నాకు ఈ ఫలితం కలుగుతుందని పూర్తిగా నమ్మిన వ్యక్తి అలా ఉమ్, చేయడు. ఉమ్, పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఇప్పుడు చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలకి చదువు చదువు అని చెప్తుంటాం, అవును. వాళ్ళు చదవరు, పుస్తకాలు పట్టుకోరు. వాడికి ఎప్పుడు రియలైజ్ అవుతారు, పెద్ద అయిన తర్వాత అవును. ఒక చిన్న జాబ్ చేస్తున్నారు అప్పుడు అవును. రియలైజ్ అవుతారు, అరే అవును. మా అమ్మ అప్పుడే చదువుకోమన్నది, మా నాన్న చదువుకోమన్నప్పుడు చదువుకుంటే చదువుకోమన్నారు, బాగుండేదని. చదువుకుంటే కొంచెం ఆ పోస్ట్లో నేను ఉండేవాడిని కదా అవును. అనిపిస్తుంది. ఇంకొక మంచి లైఫ్ మంచి వచ్చి లైఫ్ వచ్చేది కదా, నేను ఎందుకు ఈ చిన్న జాబ్ చేయాల్సి వస్తుంది, ఈ 10,000 జాబ్ చేయాల్సి వస్తుంది ఏంటని బాధపడతాడు. కానీ అప్పుడు వీళ్ళు చెప్పినప్పుడే కనుక ఆ జ్ఞానం ఉంటే బాధపడ్డా. అలాగే మన వాళ్ళు ఏదైతే చెప్పారో మనం ఫాలో అవ్వడం బెస్ట్. దాన్ని తీయండి, తర్కించండి, నేను కాదంటలేదు. కానీ ఇది ఇది నిజమా కాదా నిజమా కాదా అంటే కొన్ని మనకు ఉన్న ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కూడా ఊరికనే రాసింది కాదు కదా, వేదం కానీ. వేదం అయితే అపౌరుషములు అంటారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఏ దేవతనైనా ఆరాధించండి. మీరు ఈ దేవత మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనే భావన పెట్టుకోకండి. దేవత అంటే దేవతే, లేకపోతే ఫస్ట్ అది దేవత అవ్వదు. అన్ని అమ్మవారి స్వరూపము, ఈశ్వర స్వరూపాలే అన్నీ కూడా. భక్తి శ్రద్ధలతో పూజించండి. ఆ అమ్మవారు మీ కర్మను తగ్గించడము, మీ పూర్వజన్మ పుణ్య ఫలాన్ని ఇవ్వడమో చేస్తుంది. ఈ రెండిట్లో ఒకటి చేస్తుంది. కష్టం వస్తుందా, ఓకే, పోన్లే అమ్మవారు నాకు పూర్వజన్మలో చేసిన కర్మను తగ్గిస్తుంది అనుకోండి. లాభం వస్తుందా, అమ్మయ్య ఓహో ఈ అమ్మవారు నాకు పూర్వజన్మ పుణ్యాన్ని ఇచ్చే దేవత అనమాట అని అనుకోండి. అంతేగాని అమ్మో నేను వెళ్ళను. ఇప్పుడు అమ్ముందమ్మా, కోపం వస్తే కొడుతుంది, కొడుతుందని అమ్మను వదిలేస్తున్నావా? లేదు. అంతే కదా, చదవరా లేకపోతే నేను నీకు అది చేస్తా ఇది చేస్తాను నాన్న అంటాడు, నాన్న వదిలేస్తావా?
మన బాగు కోసమే అమ్మ బెత్తం అవును. పట్టుకొని కొడుతుంది, టీచర్ కూడా మన బాగు కోసమే కొడుతుంది, ఉమ్, అంతే అవును. కదా. ఉమ్, అదే అమ్మ అన్నం కూడా పెడుతుంది. ఉమ్, ఒకే పరమాత్మ ఉమ్, ఒక రూపంలో మీకు కర్మను తగ్గిస్తున్నాడు, ఇంకో రూపంలో మీకు అనుభవించాల్సిన గొప్ప కర్మను కూడా అందిస్తున్నాడు. ఉమ్, ఇదంతా కూడా మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మని ఈ రకంగా అనుభవిస్తున్నాము అని అనుకోవాలి. కానీ దేవతా విషయంలో కూడా ఉమ్, ఇది మంచి దేవత, ఇది మంచి దేవత కాదు అనేటువంటి అలాంటివి భావనే తప్పు. ఉమ్, ఇది ఈ శక్తి కలిగి ఉన్న దేవత, ఇది ఈ శక్తి కలిగి ఉన్న దేవత, ఉమ్, నేను ఈ శక్తిని ఆశ్రయించినప్పుడు ఈ ఫలాన్ని అనుభవిస్తున్నాను, ఉమ్. ఈ శక్తిని ఆశ్రయించినప్పుడు ఈ ఫలాన్ని అనుభవిస్తున్నాను అనే క్లారిటీ పెంచుకోవాలి. నిజంగా గురుగారు చాలా మంది అపోహ పడుతూ ఉంటారు. అంటే ప్రయాణాలు కూడా ఎక్కడికైనా వెళ్ళొస్తున్నప్పుడు చిన్న ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కానీ అది దానికి కూడా నిమిత్తం అమ్మ, భయపడుతూ అది నిమిత్తం. నిమిత్తం వేరు. నిమిత్తం అంటే ఏంటంటే ఉమ్. ప్రకృతి ఉంటుంది కదా, ఉమ్, ఈ ప్రకృతి తల్లి లాంటిది. ఉమ్, మనం ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఉమ్, ఆటంకాలు కలుగుతున్నప్పుడు ప్రకృతి చెప్తుంది మనకి, ఉమ్, నువ్వు ప్రకృతి ఒకటి ఉంటుంది, నిమిత్తము అని ఒకటి ఉంటుంది. ఉమ్. ప్రకృతి చెప్తున్నప్పుడు మనం ఓహో ఓకే ఇది వద్దనమాట, ఏదో ఇది సంకేతం చేయడం వస్తుంది. వల్ల ఇది ఉమ్, నష్టం రాబోతుంది అనమాట అని ప్రకృతి చెప్పడం, ఉమ్, దాన్నే మన వాళ్ళు ఎదురు రావడం అని, ఉమ్, లేకపోతే ఇట్లా జరిగింది కదా ఆగమని, ఇవన్నీ మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు మనకి ఈ పాండవులు జూదంలో అన్నీ కోల్పోయినప్పుడు ఉమ్, బయట నక్కల అరుపులు, ఉమ్, అగ్ని ప్రజ్వలించడం ఇవన్నీ జరుగుతాయి. ఉమ్, దుశ్శకునాలు కనిపిస్తున్నాయి అని చెప్పి మళ్ళీ ఏం చేస్తాడు, ఆమెను పిలిచి ఉమ్, ద్రౌపదిని పిలిచి 2 వరాలు ఇస్తాడు. ఉమ్, మళ్ళీ వాళ్ళకి క్లియర్ చేసేస్తాడు. అయినా సరే మళ్ళీ తర్వాత ఆడిపోగొట్టుకుంటాడు ఇవన్నీ ఉమ్, ధర్మరాజు వాళ్ళ పాండవులందరూ కూడా. కాబట్టి ఏంటి, దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, అమ్మో ఈ పని కనుక చేస్తే ఏదో ప్రళయం రాబోతుంది అని మహాభారతంలో ఉంది. ఉమ్, అదేవిధంగా పలానా సమయంలో అంటే ఇప్పుడు రామాయణంలో కూడా చాలా ఉన్నాయి ఇలాంటివి. ఒకటి చెప్తాను నేను మీకు. సీతాదేవిని ఎత్తుకు వెళ్ళిపోతాడు రావణాసురుడు. ఉమ్, వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆ యొక్క ఒక ఘట్టం ఉంటుంది అక్కడ. రాముడికి చెప్తాడు ఉమ్, ఏమనంటే, వింధ్య అనేటువంటి ముహూర్తంలో అపహరించడం జరిగింది సీతాదేవిని, ఉమ్, కాబట్టి ఈ ముహూర్తం వెనక్కి వచ్చేలా చేస్తుంది. అపహరించినటువంటి ఏదైతే ఉందో ఉమ్, సీతాదేవిని ఎత్తుకుపోయాడో అది మీరు తెచ్చుకోగలుగుతారు ఉమ్, అని చెప్పి జటాయువు చెప్పడం జరుగుతుంది. ఉమ్, జటాయువు 2 రెక్కలు ఇదైపోయి ఉమ్, చావు దగ్గరలో ఉంటాడు. ఉమ్, ఉమ్, అప్పుడు ఆఖరి మాటలు ఆ మాటలు చెప్పిన తర్వాత అతన్ని దహన సంస్కారాలు ఉమ్, రాముడు చేస్తాడు. అలాగే రామాయణ మహాభారతాల్లో నిమిత్తాల గురించి, ఉమ్, శకునముల గురించి, ఉమ్, స్వప్నాల గురించి ఉమ్, త్రిజట చెప్తుంది. స్వప్న వృత్తాంతం, ఉమ్, త్రిజట స్వప్న వృత్తాంతం అంటారు. మనకి ఏదైనా ఒక కలలో దుస్వప్నం వస్తే ఉమ్, అది చదువుకుంటే మంచిది. ఉమ్, ఇవన్నీ కూడా ఉమ్, ప్రకృతి అంటే అమ్మవారు కాబట్టి, అమ్మవారు మనకి, మనందరం అమ్మవారికి పిల్లలు లాంటి వాళ్ళం కాబట్టి మనకి ముందుగా ఒక సంకేతం ఇస్తూ ఉంటుంది. ఉమ్, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. మళ్ళీ ఉమ్, అది. ఉమ్. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.